హాయ్ వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ హోమ్ వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ రెసిపీ అండి. అవేనండి మినప సున్నుండలు. వీటిని నేను తొక్క తీయని మినుములు అలానే బెల్లం వాడి చేశాను. ఇలా చేయడం వలన మన హెల్త్కి చాలా మంచిదండి. ఇవి రోజుకొకటి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళం కానీ ఎవరం తిన్నా సరే ఒంటికి మంచిది, అలానే నడుంకు కూడా చాలా బలం. ఇదైతే మా నానమ్మ రెసిపీ అండి. అప్పటి వాళ్ళు తిరవల్లో విసిరి రోట్లో దంచి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అంత ప్రాసెస్ చేయలేకపోయినా అప్పుడు చేసేటట్టయితే చేయడానికి ట్రై చేద్దాం. మిక్సీలు వాడకుండా చేసేవాళ్ళండి, ఇప్పుడు మనం అలా చేయలేం కదా. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను తొక్క తీయని మినుములను అయితే ఇలా తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి రాయిలు ఏమైనా ఉన్నా ఏరుకొని ఇలా సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ మినుముల్ని వేపుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పున్నర వరకు మినుములు వేసుకోవాలండి. అలానే 1/2 కప్ వరకు తొక్క తీసిన మినప్పప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను టోటల్గా 2 కప్పుల వరకు మినుములు తీసుకున్నాను. మీరు ఇదే రేషియోని మార్చి కూడా వేసుకోవచ్చు. అంటే కప్పున్నర వరకు తొక్క తీసిన పప్పు, 1/2 కప్ వరకు తొక్క తీయని పప్పు వేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకుంటేనే హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా కలుపుతూ వేయించుకుందాం. మనకి మినువులు అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి కలుపుతూ బాగా వేపుకోవాలండి. ఇప్పుడు వీటిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం వేసుకోవాలండి. నేను తీసుకున్న 2 కప్పుల మినుములకి 2 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల మనం మినప సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని దీంట్లో ఒక 1/2 చెంచా వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి, ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు నెయ్యి మొత్తం వీటిలో కలిసేలాగా బాగా వేయించుకోవాలి. నాకైతే ఇక్కడ 15 మినిట్స్ తర్వాత ఇలా అయితే వేగాయండి. టోటల్గా ఒక 20 మినిట్స్ అయితే మనకి టైం పడుతుంది సిమ్లో పెట్టి వేపుతాం కనుక. ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ఇలా వేసుకోవాలండి. మనం ఫ్రై చేసే ప్యాన్లో ఉంచేస్తే కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి ఆ హీట్కి. ఇప్పుడు వీటిని కొంచెం చల్లారనిద్దాం. ఇలా చల్లారిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. మనం చెప్పాను కదా, మన నానమ్మలు అప్పుడు వాళ్ళైతే తిరువల్లో వేసి విసిరి ఆ పిండిని మళ్ళీ రోట్లో వేసి దంచి బెల్లం వేసి చుట్టేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత ప్రాసెస్ చేయలేం కనుక ఇలా మిక్సీలో వేసుకొని చూసారా ఇలా పౌడర్ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న సున్నుండల పిండిలో 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలండి. మనం తీసుకున్నది 2 కప్పులు మినుములు కదా, 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్ది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మనం మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసేటప్పుడు కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న బెల్లం బట్టి కూడా ఉంటుందండి, మరీ పౌడర్లా ఏమీ అవ్వదు. ఇలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇసుక బెల్లం అయితే మనకి బాగా పౌడర్లా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసుకున్న నెయ్యినైతే దీంట్లో వేసుకోవాలి. ఇలా చేసుకుంటే బెల్లం బాగుండాలి కానీ నెయ్యి ఎక్కువగా పట్టదండి. ఇసుక బెల్లం లేదా నార్మల్ బెల్లంకి అయితే పౌడర్లా అవుతుంది కదా, అప్పుడు మనకి నెయ్యి అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది. బెల్లం బట్టి కూడా నెయ్యి తీసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కరెక్ట్గా నాకు 3/4 కప్పు వరకు నెయ్యి పట్టింది. నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా ప్రెస్ చేస్తూ ఉండలు చుట్టుకోవడమేనండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది, ఎవరికైనా కుదురుద్ది. నేను చేసే రెసిపీ అయితే కాదు, ఇది మా నాన్నమ్మ చేసిన రెసిపీ, నేను కనుక్కొని చేశాను. ఇలా చేసుకున్న వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయి. రోజుకు ఒకటి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో